హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దాము. హిందూ పేపర్లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి. జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్గా రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. మనం చూస్తున్నాము August 17th హిందూ న్యూస్ పేపర్. ఇందులో ఉన్న కొన్ని వొకాబులరీ డిస్కస్ చేద్దామా? ఇందులో ఎడిటోరియల్ కాలంలో సెకండ్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. థాయిలాండ్కి సంబంధించిన పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, థాయిలాండ్లో ఏం జరుగుతోంది అన్న దాని మీద ఒక ఆర్టికల్ వచ్చింది. అది నేను చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇందులో వొకాబులరీ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ థ్రైవ్ అన్నారు. యాక్చువల్గా థ్రైవ్ అంటే అర్థం ఏంటంటే డెవలప్ అన్న మీనింగ్ వస్తుంది. ఇంకొక యాంగిల్లో డిపెండ్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. థ్రైవ్ అంటే డెవలప్ అని రాసుకోండి. డిపెండ్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. రీసెంట్గా బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనాని తొలగించారు ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి కదా. సో తొలగించడాన్ని ఏమంటాం అంటే ఔస్టెడ్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే ఔస్ట్ అంటే రిమూవ్ అని రాసుకోండి. రిమూవ్ ఫోర్స్బులీ ఫ్రమ్ పవర్ అని రాసుకోండి. రిమూవ్ ఫోర్స్బులీ ఫ్రమ్ పవర్ అని రాసుకోండి. ఇక బిజినెస్ టైకూన్ అంటాం కదా, ఒక పెద్ద బిజినెస్ పర్సన్ మనం ఏమంటామంటే బిజినెస్ టైకూన్ అంటాము. చాలా పెద్ద బిజినెస్ పర్సన్ ఏమంటాము? బిజినెస్ టైకూన్, బిజినెస్ పర్సన్ అంటాము. అదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్, కూప్. ఇప్పుడు ఎవరో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీలో ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ నుంచి పవర్ని బలవంతంగా లాక్కోవడాన్ని కూప్ అంటాము. సో సింపుల్గా చెప్పాలంటే కూప్ అంటే ఫోర్స్బులీ టేక్ పవర్ అని రాయండి. బలవంతంగా అధికారాన్ని తీసుకోవడం. కూప్ అంటే ఏం రాస్తారా? ఫోర్స్బులీ టేక్ పవర్. ఫోర్స్బులీ టేక్ పవర్. యాట్రిబ్యూట్ అంటే ఏంటో తెలుసా? కారణం ఏంటి అంటాం మనం. బికాజ్ ఆఫ్ అని రాయండి. యాట్రిబ్యూట్ అంటే బికాజ్ ఆఫ్, కారణం ఏంటి. నేను ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? మొన్న కూడా ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టారు, సార్ మీ వొకాబులరీ ప్రోగ్రామ్ డైలీ ఫాలో అవుతున్నాను సార్, చాలా బాగుంది, నాకు నచ్చింది, నేను ఆ వర్డ్స్ బుక్లో రాసుకుంటున్నాను, కానీ ఒక సజెషన్ ఏంటంటే సార్, ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ వర్డ్ని యూజ్ చేసి మీరే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అన్నారు. సో అన్ని వర్డ్స్ కాకపోయినా మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్తో ఎగ్జాంపుల్స్ చెప్తాను సరేనా. యాట్రిబ్యూట్ పక్కన ప్రిపోజిషన్ ఎప్పుడు టు వస్తుంది. దీంతో ఎగ్జాంపుల్ చెప్పనా? ద సక్సెస్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు హిస్ డెడికేషన్. ద సక్సెస్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు హిస్ డెడికేషన్. ద సక్సెస్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు హిస్ డెడికేషన్ అంటాము. వన్ సెకండ్. ఇంకా ఎవరైనా తప్పు చేసి వాళ్ళని అరెస్ట్ చేశారనుకోండి, అదుపులోకి తీసుకున్నారనుకోండి, కన్విక్టెడ్ అంటాము. కన్విక్ట్ అంటే ఏంటి? అరెస్టెడ్ ఫర్ గిల్టీ. ఏదైనా తప్పు చేసి ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తే కన్విక్టెడ్ అంటాము, నేరస్తుడు అంటాము, అలా అనమాట. తర్వాత ఓవర్సీ. సారీ అమ్మా, మీకు ఓవర్సీకి ఓవర్ లుక్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఓవర్ లుక్ అంటే ఏంటో తెలుసా? చూసుకోకపోవడం, సరిగ్గా చూసుకోకపోవడం. ఓవర్సీ అంటే దగ్గరుండి అన్నీ చూసుకోవడం అనమాట. సో ఓవర్సీ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే మానిటర్ చేయడం అని రాసుకోండి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, మానిటర్ చేయడం అనమాట. దగ్గరుండి చూసుకోవడం ఏమంటాం? ఓవర్సీ అంటాము. ఇలా చూసుకుంటూ వెళ్తే మొనార్కీ తెలుసు కదా, వన్ మ్యాన్ రూల్. మొనార్కీ అంటే ఏంట్రా? వన్ మ్యాన్ రూల్. ఒక పర్సనే ప్రభుత్వాన్ని పరిపాలించిన వన్ మ్యాన్ రూల్ అంటాం. బ్లీక్ అంటే ఏంటంటే చాలా బాధగా, సాడ్గా ఉండడం. బ్లీక్ అంటే వెరీ సాడ్, వెరీ డల్. వెరీ డల్ అని రాసుకోండి, సాడ్ అని కాదు, డల్ అని రాసుకోండి. యాక్చువల్గా నడ్జ్ అంటే ఏంటో తెలుసా? ఒక సిగ్నల్ ఇవ్వడం రా. గివ్ ఏ సిగ్నల్ అని రాయండి. దేనికి సిగ్నల్ ఇవ్వడము అంటే దేనికైనా కూడా. సో నడ్జ్ అంటే గివ్ ఏ సిగ్నల్. నడ్జ్ అంటే ఏంటి? సంకేతాన్ని ఇవ్వడం. స్లగ్గిష్ అంటే చాలా డల్గా ఉండడం. సో స్లగ్గిష్ అన్నా బ్లీక్ అన్నా ఒకటే, ఈ రెండు సినోనిమ్స్గా రాసేసుకోవచ్చు మీరు. స్లగ్గిష్ అన్నా బ్లీక్ అన్నా ఒకటే, ఈ రెండు కూడా సినోనిమ్స్గా రాసేసుకోవచ్చు. వెరీ డల్ ఎకానమీ అంటాము. ఎవర్ట్ అంటే తెలుసు కదమ్మా, తప్పించడం. స్టాప్ అని రాసేయండి పర్వాలేదు. ఎవర్ట్ అంటే ఏంటంటే స్టాప్ అని రాసేయండి పర్వాలేదు. ఇంకా మనం ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే తర్వాత ఏ వర్డ్ వచ్చిందో చూద్దామా. ఎగ్జైల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఎగ్జైల్? ఒక దేశం వదిలేసి ఇంకో దేశం వెళ్ళిపోయే వాళ్ళని ఎగ్జైల్ అంటాము. లీవ్ ఓన్ కంట్రీ. సొంత దేశాన్ని వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోవడాన్ని ఏమంటాం? ఎగ్జైల్ అంటాము. లీవ్ ఓన్ కంట్రీ.
తర్వాత కంటెంట్ విత్ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. కంటెంట్ విత్ అంటే డీలింగ్ విత్ దేనితోటైనా మనం డీల్ చేయడాన్ని కంటెంట్ విత్ అంటాము. డీల్ విత్. కంటెంట్ విత్ అంటే ఏంటి? డీల్ విత్. ముఖ్యంగా దేనికి ఇది వాడతాం తెలుసా? ఏదైనా అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్‌తో హ్యాండిల్ చేయడాన్ని. సక్సెస్‌ని హ్యాండిల్ చేయడం గాదు. ప్రాబ్లమ్స్‌ని హ్యాండిల్ చేయడాన్ని కంటెంట్ విత్ అంటాము. నేను ఒక 1 డే బ్యాక్ అనుకుంటా ఇదే వర్డ్ వచ్చింది స్పర్ట్. సడెన్‌గా రాడాన్ని స్పర్ట్ అంటాము. ఏదైనా కూడా సడెన్‌గా రాడాన్ని ఔట్ బర్స్ట్ అంటాం కదా! దాన్ని స్పర్ట్ అంటాము. ఎంబాటిల్డ్ అంటే యుద్ధ వాతావరణం. సో, ఏం రాస్తారంటే ఎంబాటిల్డ్ అంటే వార్ అరౌండ్ చుట్టూదా యుద్ధం. సో, ఎంబాటిల్డ్ అంటే ఏం రాస్తారు? వార్ అరౌండ్ అని రాయండి. చుట్టూదా యుద్ధం. ఇంపెరిల్ అంటే ప్రమాదానికి గురి చేయడం. కాజ్ డేంజర్ అని రాయండి. ఇంపెరిల్ అంటే ఏంటంటే కాజ్ డేంజర్. ప్రమాదానికి గురి చేయడాన్ని ఏమంటాం? ఇంపెరిల్. కాజ్ డేంజర్. ఇంకా మనం ఇలా చూసుకుంటూ వెళ్ళినట్టయితే చాలా ఇంపార్టెంట్ ఇడియం ఒకటి వచ్చింది. అదేంటంటే క్యాస్ట్ షాడో. ఇక్కడ అనదర్ అవసరం లేదు. అది మామూలుగా ఉంది సెంటెన్స్‌లో. ఇడియం ఏంటంటే క్యాస్ట్ షాడో ఓవర్. ఓవర్ అయినా పర్వాలేదు, ఆన్ అయినా పర్వాలేదు. క్యాస్ట్ షాడో ఆన్ అంటే ఏంటో చెప్పనా? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక సక్సెస్‌ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు. అతను ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి చాలా పాపులర్. మంచి పేరే ఉంది. కానీ ఒక తప్పుడు పని చేసినట్టు ప్రూవ్ అయింది. అప్పటిదాకా అతనికున్న మంచి పేరంతా పోయింది. అప్పుడేమంటాం తెలుసా? వన్ మిస్టేక్ ఇన్ హిస్ లైఫ్ హ్యాస్ కాస్ట్ షాడో ఆన్ హిస్ క్యారెక్టర్. సో, సింపుల్‌గా చెప్పాలంటే నెగెటివ్‌లీ ఇన్‌ఫ్లూయెన్స్ అని రాయండి. కాస్ట్ షాడో అంటే ఏం రాస్తారు? నెగెటివ్‌లీ ఇన్‌ఫ్లూయెన్స్. చెడు ప్రభావం చేయడాన్ని ఏమంటాం? కాస్ట్ షాడో అంటాము. పుట్ ఆఫ్ అంటే ఏంటంటే, మీ అందరికీ తెలుసు. పుట్ ఆఫ్ అంటే క్యాన్సిలే. ఏముంది అందులో? పుట్ ఆఫ్ అంటే స్టాప్ అని రాయండి. లేదా పుట్ ఆఫ్ అంటే క్యాన్సిల్ అని రాయండి. పుట్ ఆఫ్ అంటే ఏం రాస్తారు? స్టాప్. లేదా పుట్ ఆఫ్ అంటే ఏం రాస్తారు? క్యాన్సిల్. పుట్ ఆఫ్ అంటే ఏం రాస్తారు? స్టాప్ లేదా క్యాన్సిల్ అంటాం మనం. కొన్నిసార్లు డిస్కరేజ్ అని కూడా రాయొచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమొస్తుంది? డిస్కరేజ్ అని కూడా రాయొచ్చు. ఇక సీమింగ్లీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ సీమింగ్లీ? మీకు ఎప్పుడైనా కూడా ఇట్ సీమ్స్ టు బి అన్నాం తెలుసా? ఇట్ సీమ్స్ టు బి అంటాం. అలా. సో, సీమింగ్లీ అంటే క్లియర్‌లీ అని రాయండి. సీమింగ్లీ అంటే ఏం రాస్తారు? క్లియర్‌లీ. సీమింగ్లీ అంటే ఏం రాస్తార్రా? క్లియర్‌లీ. స్పష్టంగా అని రాస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగినా మిమ్మల్ని. క్రైసిస్ స్పెల్లింగ్ ఎస్ఐఎస్ కదా! క్రైసిస్. మరి సిఆర్ఐఎస్ఈఎస్ అన్నారేంటి? సో, ఇప్పుడు మీరేం చేయాలంటే కామెంట్ సెక్షన్‌లో క్రైసిస్‌కి అంటే దీనికి డిఫరెన్స్ ఏంటో నాకు మీరు కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయాలి ఫాస్ట్‌గా. దీంతో పాటు ఇంకొక టాస్క్ ఉంది కదా! రెగ్యులర్‌గా ఇచ్చే టాస్కే. ఏంటది? 3 వర్డ్స్ ఇస్తాను. వాటితో 3 ఎగ్జాంపుల్స్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను మీకు ఇస్తున్న ఫస్ట్ వొకాబులరీ వర్డ్ ఆఫ్ ద డే నంబర్ 1 ఏంటంటే కాస్ట్ ద షాడో. ఇది వొకాబులరీ ఆఫ్ ద డే నంబర్ 1 కాస్ట్ ద షాడో. ఇంపెరిల్ అంటే ప్రమాదానికి గురి చేయడం. ఇది వొకాబులరీ ఆఫ్ ద డే నంబర్ 2గా ఇస్తున్నాను. ఇంపెరిల్. వర్డ్ ఆఫ్ ద డే నంబర్ 2 ఏంట్రా? ఇంపెరిల్. ఇక కంటెండ్ విత్ అంటే దేనితోటైనా డీల్ చేయడం. ముఖ్యంగా నెగెటివ్ దాంతో డీల్ చేయడాన్ని ఏమంటాము? కంటెండ్ విత్. ఈ 3 వొకాబులరీతో 3 ఎగ్జాంపుల్స్‌ని తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా మెసేజ్ చేయండి. అలాగే క్రైసిస్‌లో 2 రకాల క్రైసిస్ ఉన్నాయి. అది కూడా నాకు మీరు కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా మెసేజ్ చేయండి. నేను వీడియో ఎండ్ చేసే ముందు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? నాకొక స్టూడెంట్ ఒక మెసేజ్ పెట్టారు. వాయిస్ మెసేజ్ అనమాట. ఏంటంటే, "సార్, నేను ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ నుంచి మీ ఛానెల్ ఫాలో అవుతున్నాను. ఆఫ్‌కోర్స్ మీరు బిజీ ఉండడం వల్ల మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ చేయలేదు. కానీ నేను అలా అలా చూస్తూ ఉంటాను. నేను మీ ఓల్డ్ స్టూడెంట్‌ని. మీరు ఎక్కువ సబ్స్క్రైబర్స్‌ని, ఎక్కువ వ్యూవర్స్‌ని తెచ్చుకోవాలంటే కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్. అవి చెప్తానని జెప్పేసి తర్వాత ఒక 5, 6 పాయింట్స్ టెక్స్ట్ మెసేజ్ చేశారు. మామూలుగా ఇది వాయిస్ మెసేజ్ పెట్టి అతని ఐడియాస్ కొని టెక్స్ట్ మెసేజ్ చేశారు. నేను థాంక్ యూ సో మచ్ అని రిప్లై పెట్టాను. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్తాను. ఎందుకంటే అతను ఆ మెసేజ్ పెట్టినప్పుడు నాకు అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని. మీరు అబ్జర్వ్ చేశారా? నేను ఇప్పటిదాకా ఎప్పుడైనా మన వీడియో ఎండింగ్‌లో ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లైక్ చేయండి, ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఇలాంటివి చెప్పను. ఎందుకో తెలుసా? నా ఉద్దేశ్యమే అది కాదు. నేను నిజంగా సబ్స్క్రైబర్స్‌ని తీసుకోవాలి అంటే చాలా వేస్ ఉన్నాయి నాకు తెలుసు. దేర్ ఆర్ మెనీ వేస్. ఓపెన్‌గా చెప్తాను. సబ్స్క్రైబర్స్‌ని కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు.
వ్యూస్ని కూడా ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. సి నిజంగా యూట్యూబ్లోనే ఎందుకు వీడియోస్ పెడుతున్నాను తెలుసా? యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కోసం కాదు. బికాస్ ఐ డోంట్ నీడ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఎట్ ఆల్. యూట్యూబ్లో ఇన్కమే కావాలంటే ఎడ్యుకేషన్ వీడియోస్ ఎందుకు చేస్తాను? ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాను కానీ, అవునా కాదా? ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోకి వచ్చే వ్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంతవరకు ఎందుకు? నేను సినిమా రివ్యూస్ చెప్పమని చెప్పేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ కంపెనీ వాళ్ళని అడిగారు. నాకు బాగా గుర్తు. కాల్ చేసి ఒక పావుగంట సేపు మాట్లాడారు. సినిమా రివ్యూస్ ఇమ్మన్నారు. అంటే నా వాయిస్ ఇస్తే చాలంట. నా ఫేస్ కూడా వాళ్ళకి అవసరం లేదంట. సో నేనేమన్నానంటే యూట్యూబ్ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తే నాకు బోలెడు మనీ రావచ్చు. వ్యూస్ కూడా పెరగచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ థాట్. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఈ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల కొంతమంది స్టూడెంట్స్‌కైనా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అట్‌లీస్ట్ 100 మంది చూడకపోయినా 10 మంది స్టూడెంట్స్ చూసినా నాకు చాలు. ఆ 10 మందికి చాలా హెల్ప్ అవుతుంది. రెండోది నా స్వార్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఈ వొకాబులరీ వీడియో చేశానా? మీరు ఎంతవరకు ఈ వర్డ్స్ నేర్చుకుంటున్నారో లేదో నాకు నిజంగా అవసరం లేదు. పట్టించుకోను పెద్దగా. కానీ నాకు కొన్ని కొత్త వర్డ్స్ వస్తున్నాయన్న హ్యాపీనెస్ ఉంటుంది. ఐ యామ్ లెర్నింగ్. ఐ యామ్ లెర్నింగ్. థట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్. బట్ ఆ స్టూడెంట్‌కి నేను థాంక్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను. బట్ మీ అందరికీ కూడా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఐఎమ్ నాట్ హియర్ టు మేక్ మనీ ఫ్రమ్ ద యూట్యూబ్. ఇక యాప్ అంటారా? ఆఫ్‌కోర్స్. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్‌ని నేను స్టార్ట్ చేసింది. నాకు ఇంగ్లీష్ మీద అలాగే వేరే సబ్జెక్ట్స్ మీద ఉన్న నాలెడ్జ్‌ని అందరికీ షేర్ చేయాలి. అలా అని అప్పుడప్పుడు రోజుకొక పావుగంట సేపు పెట్టే వీడియోస్ అనుకో ఫ్రీగా పెట్టొచ్చు. కానీ యాప్‌లో అలా కాదు. కొన్ని గంటల కొద్దీ వీడియోస్ ఉంటాయి. నేను చాలా గంటలు, కొన్ని రోజుల పాటు కష్టపడి రికార్డ్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా నేను దీని ద్వారా కొంత మనీ అయితే పెడుతూ ఉంటాను. రూ. 500 అని, రూ. 1000 అని. కానీ యూట్యూబ్ ద్వారా అమౌంట్ అనేది ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. అదే నా ఎజెండా అయితే అసలు ఈ పాటికి నేను ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోసే కాదు, చాలా రకాల వీడియోస్ చేస్తూ, కాంట్రోవర్షియల్ వీడియోస్ చేస్తూ వ్యూస్‌ని ఊరికే పెంచేసుకోవచ్చు. అలా చేయడానికి మార్కెట్‌లో చాలామంది ఆల్రెడీ ఉన్నారు. బట్ మై ఎజెండా ఈస్ వెరీ సింపుల్. ఐ వాంట్ టు గివ్ యూ సమ్ గుడ్ కాంటెంట్ వెనెవర్ ఐ ఫైండ్ సమ్ ఫ్రీ టైమ్. సో, ఇక మళ్ళీ బ్యాక్ టు ద సబ్జెక్ట్ వచ్చేస్తే, నేను ఈ వీడియోలో చెప్పిన వర్డ్స్ అన్ని బుక్‌లో రాసుకోండి. అట్ ద సేమ్ టైమ్ 3 వర్డ్స్ చెప్పాను. వాటితో ఎగ్జాంపుల్స్ తయారు చేయండి. అండ్ క్రైసిస్‌కి డిఫరెన్స్ ఏంటో ఫాస్ట్‌గా మెసేజ్ చేసేయండి. అంతేకాకుండా నేను చేస్తున్న ఇటువంటి ప్రోగ్రామ్స్‌కి మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా నాతో పంచుకోండి. ఎందుకంటే, మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇంకా బెటర్ కాంటెంట్‌ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. గుర్తుపెట్టుకోండి 2024లో కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలి మీ కెరియర్‌లో. మంచి పొజిషన్‌కి వెళ్ళిపోండి.